నమస్తే అండి, జై మాతారా. సో ఈరోజు నేను నా విషింగ్ కార్డ్స్తో రీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అష్టమి రోజున 2 అవుతుంది మిడ్-నైట్. సో బట్ ఈ రీడింగ్ వచ్చేసి మీకు ఉన్న బ్లాకేజెస్ గురించి ఆర్ హెల్త్కి సంబంధించి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనర్జీ బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూద్దాము. సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్ ఆర్ ప్రెడిక్షన్ యూ మైట్ బి గెట్టింగ్ అని చూద్దాము. So, okay, this card exactly says what I said. That is the forest, number 8. సో బేసిక్గా అగైన్ 8 అంటే సాటర్న్ కార్మిక్ ప్యాటర్న్స్కి సంబంధించి కార్డ్ ఇది. సో ప్రాబబ్లీ మీకు ఏమైనా బ్లాకేజెస్ ఉంటున్నాయి అంటే దట్ మీన్స్ సమ్వేర్ మీరు చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతుండొచ్చు. అంటే యూ మైట్ బీ థింకింగ్ ఏదో పెద్ద రెస్పాన్స్ వస్తేనే దట్ ఈస్ అన్ ఆన్సర్ అని అనుకుంటుండొచ్చు. బట్ ప్రాబబ్లీ సమ్ టైమ్స్ స్మాల్ థింగ్స్లోనే మీకు ఫర్దర్గా వెళ్ళడానికి కీ దొరుకుతుంది. సో ట్రై టు నాట్ టు మిస్ దోస్ స్మాల్ కీస్ యూ మైట్ బి ఫైండింగ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అదే మీకు ఫర్దర్గా ప్యాటర్న్స్ అనేవి అంటే కార్మిక్ ప్యాటర్న్స్ ఏమైనా కట్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. అండ్ దిస్ కార్డ్ అగైన్ సేస్ కర్మ. సో ట్రై టు డూ గుడ్ కర్మ. దాన్ని బట్టి ఏంటంటే ప్రాబబ్లీ ఇప్పుడు మీరు ఎందులో ఏ వర్క్లో అయితే స్ట్రక్ అయి ఉన్నారో ఇఫ్ యూ డూ సమ్ కైండ్ ఆఫ్ చారిటీ, లేదు అంటే బయట యానిమల్స్కి ఫుడ్ పెట్టడం కానీ, లేదంటే పేదవాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, అంటే సమ్ కైండ్ ఆఫ్ చారిటీ వర్క్. అండ్ ఫర్ మీ చారిటీ అంటే నాట్ ఓన్లీ ఫర్ హ్యూమానిటీ, హ్యూమన్స్కి కాదు యానిమల్స్కి కూడా ఫుడ్ పెట్టండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఇప్పుడున్న ఏదైతే బ్లాకేజ్ దేనికైనా స్ట్రక్ అయ్యారని అనిపిస్తే యూ విల్ find a way to go forward. That's what this card says. One more thing, this is even for health also. Health విషయంలో కూడా చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే రిపిటేటివ్గా వచ్చే ఇష్యూస్ చిన్నవైనా సరే ట్రై టు గో అండ్ గెట్ అ చెకప్ డన్, బికాజ్ అదే రేపొద్దున్న పెద్దదానికి దారి తీయొచ్చు. అది కూడా ఈ కార్డ్ సూచిస్తుంది. జై మాతారా.